అండ్ నెక్స్ట్ మనం వచ్చేసి 2019 మోడల్ స్విఫ్ట్ విఎక్స్ఐ ఆప్షనల్ అండి. ఇది పెట్రోల్ వెహికల్ 62,000 డ్రివెన్ అయింది. 7 lakh కోట్ చేస్తారు, నెగోషియబుల్ అవుతుంది. సో విఎక్స్ఐ ఆప్షనల్ అంటే మనకి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఉంటాయి. అది కాకుండా క్లైమేట్ కంట్రోల్, ఏసీ, రిమోట్ సెంటర్ లాకింగ్ ఉంటుంది. అండ్ అది కాకుండా మనకి 2 ఎయిర్ బ్యాగ్స్ కూడా వస్తాయండి. సో వెహికల్ అయితే మీరు చూడొచ్చు. వెహికల్ ఎక్స్టీరియర్ అయితే చాలా బాగుందండి వెహికల్ది. అండ్ ఈ పర్టికులర్ వెహికల్ చూసుకున్నట్లయితే టైర్స్ కూడా మనకి 50 to 60% టైర్స్ ఉన్నాయి. సో ఇమీడియట్గా చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఫర్దర్గా దీని డీటెయిల్స్ కావాలనుకుంటే ఇక్కడ స్కూల్ అయితే నంబర్ ఫోన్ చేయండి. ఇది వచ్చేసి 2014 మోడల్ స్విఫ్ట్ విఎక్స్ఐ 53,000 డ్రివెన్ అయింది. 495 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో తక్కువ బడ్జెట్లో పెట్రోల్ వెహికల్ కావాలనుకునే అరౌండ్ 4.4 బడ్జెట్లో పెట్రోల్ వెహికల్ కావాలనుకున్న వాళ్ళకి స్విఫ్ట్లో దాంట్లో కూడా అది కూడా 53,000 డ్రివెన్ అయింది. వాళ్ళకి ప్లస్ పాయింట్ అండి. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే దీంట్లో ఫీచర్స్ వస్తే ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఉంటాయి. అండ్ ఇక్కడ ఉన్న పర్టికులర్ వెహికల్ మనం చూసుకున్నట్టయితే ఎక్స్టీరియర్ అయితే చాలా బాగుందండి. ఎక్స్టీరియర్ అయితే ఏం టెన్షన్ లేదు. సో టైర్స్ మాత్రం కొద్దిగా నార్మల్ ఉన్నాయి. ఒక 30 to 40% ఉన్నట్టున్న టైర్స్. సో ఆ టైర్స్ ఇట్లా ఉన్నాయి కాబట్టి మనం కస్టమర్తో మాట్లాడి నెగోషియేట్ చేసి తీసుకోవచ్చు. సో ఇందాక మనం హ్యాచ్బ్యాక్స్ వెహికల్ చూసాము. సో ఇప్పుడు మనం కొన్ని సెడాన్ వెహికల్ చూద్దాము. ఇది వచ్చేసి 2017 మోడల్ హోండా సిటీ SVMT అండి. 73,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది. 770 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో SVMT అంటే బేసిక్ మోడల్. దీంట్లో మనకి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ వస్తాయి. సో సెడాన్ వెహికల్ అరౌండ్ 6.5 బడ్జెట్లో కావాలనుకున్న వాళ్ళకి బెటర్ వెహికలే 7 lakh బడ్జెట్లో. సో వెహికల్ అయితే ఇక్కడ ఉన్న వెహికల్ మాత్రం చూసినట్లయితే మనకి ఎక్స్టీరియర్ అయితే చాలా బాగుంది, మెరూన్ కలర్. అండ్ టైర్స్ కూడా బాగున్నాయండి. 80 to 90% ఉన్నాయి. వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. నెక్స్ట్ మనం చూసేసి 2011 మోడల్ ఇది వెంటో హైలాండ్ 72,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది. 475 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. హైలాండ్ అండి, ఇది డీజిల్ వెహికల్. సో దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి మైలేజ్ ఉంటుంది. అది కాకుండా టాప్ మోడల్ హైలాండ్ అంటే టాప్ మోడల్. దీంట్లో మనకి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్, టిల్ స్టీరింగ్, అడ్జస్టబుల్ రివర్స్ సీట్, ABS, ఎయిర్ బ్యాగ్స్ ఇవన్నీ ఉంటాయి. అండ్ అలవెల్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడికున్న పర్టికులర్ వెహికల్ చూసుకున్నట్లయితే వైట్ ఎక్స్టీరియర్ అయితే చాలా బాగుంది. అండ్ టైర్స్ కూడా మనకి 80 to 90% ఉందండి. టైర్స్ అయితే 90% టైర్స్ ఉన్నాయి. సో వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. ఫ్లూడిక్ అండ్ SX 2014 మోడల్ పెట్రోల్ వెహికల్ 62,000 డ్రివెన్ అయింది. 650 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. SX అంటే మనకి దీంట్లో కూడా మనకి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్, టిల్ స్టీరింగ్, అడ్జస్టబుల్ రివర్స్ సీట్, ABS, ఎయిర్ బ్యాగ్స్ ఇవన్నీ వస్తాయి. మనకి అరౌండ్ 5.5 నుంచి 6 lakh బడ్జెట్లో వెహికల్, వర్నా వెహికల్, దాంట్లో సెడాన్ వెహికల్ కావాలనే వాళ్ళకి ప్లస్ పాయింట్. అండ్ వెహికల్ ఈ పర్టికులర్గా ఎక్స్టీరియర్ చూస్తే మాత్రం బాగుంది వెహికల్. అండ్ టైర్స్ కూడా మనకి 70 to 80% టైర్స్ కూడా ఉన్నాయండి వెహికల్కి అయితే. సో దీని గురించి కూడా ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే ఇక్కడ స్క్రోల్ అయితే నంబర్ ఫోన్ చేయండి. అండ్ ఇవన్నీ నెగోషియల్ ప్రైజెస్ అన్ని నెగోషియేట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మన 2018 మోడల్ సిఆర్ జీటా అండి. ఇది పెట్రోల్ వెహికల్. ఇది 75,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది. 850 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో జీటా అంటే మనకి లైక్ ఫీచర్స్ వచ్చి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఉంటాయి, ABS ఉంటుంది, ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి, అలవెల్స్ ఉంటాయి. టాప్ మోడల్ ఇది కూడా అంటే టాప్ మోడలే. సో ఇక్కడ ఉన్న పర్టికులర్ వెహికల్ అయితే మనం చూసుకున్నట్లయితే కలర్ అయితే బాగుందండి వెహికల్ ఎక్స్టీరియర్. టైర్స్ కూడా మనకి 80 to 90% టైర్స్ ఉన్నాయి. సో తక్కువ లైక్ సెడాన్ వెహికల్ మారుతిలో కావాలనుకున్న వాళ్ళకి పెట్రోల్ వెహికల్ మనకి అరౌండ్ నాకు తెలిసి అయితే 7.5 బడ్జెట్లో రావచ్చు. 18 మోడల్ చూడవచ్చు. వెహికల్ అయితే కలర్ కానీ, ఎక్స్టీరియర్ కానీ, ఇంటీరియర్ కానీ అంత బాగుంది. సో దీని గురించి ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే స్కూల్ అయితే నంబర్ ఫోన్ చేయండి.